నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో ప్రశాంతంగా ముగిసిన బంద్. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అరెస్ట్ విడుదల. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. రోటరీ ఆధ్వర్యంలో ఖోఖో పోటీలు. విద్య పూర్తి కాగానే ఉద్యోగాలు. నారాయణ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు. వైభవంగా వరలక్ష్మి వ్రతం. అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గూడూరులో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. గూడూరు పట్టణంలోని దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ, బ్యాంకులు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కార్యక్రమం గూడూరులో ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్భంగా పట్టణంలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ, బ్యాంకులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మూయించారు. బంద్ పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శివ, నాగులు, ఇజ్రాయెల్, గిరి, నాయకులు మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్, అశోక్, అలీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యత కోసం ప్రతిపక్షాలు ఇచ్చిన బంధు గూడూరు డివిజన్లో ప్రశాంతంగా జరుగుతుంది. ఇవాళ ఉదయం 4 నిమిషంలో అపాచీ ఫ్యాక్టరీ దగ్గర సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు, తర్వాత సూళ్ళూరుపేట బస్ డిపో సార్ దగ్గర సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు, ఇటు గూడూరు దగ్గర గూడూరు ఎమ్మెల్యే సునీల్ గారు బంద్ కార్యక్రమంలో శాంతియుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. డివిజన్ మొత్తం వెంకటగిరిలో ఎంపీ వరప్రసాద్ గారు, తర్వాత డిప్యూటీ చైర్మన్ వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. సబ్ డివిజన్ మొత్తం మనం ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి డిపోకు ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చాయి, ఆర్మ్డ్ రిజర్వ్. అదేవిధంగా సూళ్ళూరుపేటకు ఒక స్పెషల్ పార్టీ, ఆర్మ్డ్ పార్టీ వచ్చింది. వెంకటగిరి బెట్టాల నుంచి ఒక ప్లాటూన్ ఫోర్స్ కూడా మన దగ్గర ఉంది. దాన్ని కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్లో మిగిలిన ప్లేసెస్లో బందోబస్తుకి పెట్టడం జరిగింది. నెల్లూరు ఎస్ఎస్పీ గారు సూళ్ళూరుపేట ఏరియాని బందోబస్తు చూస్తున్నారు. నేను గూడూరు ఏరియాలో చూస్తున్నాను. మిగిలిన ఆఫీసర్స్ అంతా కూడా వాళ్ళ ఏరియాలో బందోబస్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం బంద్ జరుగుతున్న కార్యక్రమంలో మా గూడూరు నియోజకవర్గంలో వామపక్షమైనటువంటి సిపిఎం, సిపిఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే 3:30 గంటలకి ఆర్టీసీ నుంచి ఒక్క బస్సు కూడా బయటికి పోనీయకుండా అక్కడ బైఠాయించారు. చాలా సంతోషం. ఈరోజు మొత్తం వ్యాపార సంస్థలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులు కానివ్వండి, అందరూ కూడా మా ఈ యొక్క బంద్కి పూర్తి మద్దతునిచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క దుకాణాలు మూసుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం పెద్ద బడా పారిశ్రామికవేత్తల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. నువ్వు నిజంగా సొంతంగా నిర్ణయం తీసుకోవాలన్నా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో మీ నాయకులు లేరని తెలియజేస్తున్నాం. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోనే నిరాహార దీక్ష చేశాడు. అలాగే ఈరోజు రాష్ట్రం మొత్తం మీదుగా బంద్ను పిలుపునిచ్చాడు. రాష్ట్రం మొత్తం మీద ఈ బంద్కి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఉన్న జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు, నాయకులు, వామపక్షాల వాళ్ళు, మేధావులు అందరూ కూడా వచ్చి మా బంద్కి గూడూరులో ఎమ్మెల్యే గారు సునీల్ గారి నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్న బంద్కి ప్రజలంతా పార్టీకి అతీతంగా ముఖ్యంగా యువకులందరూ ఇక్కడ వచ్చి ఆయన ఉత్తేజపరుస్తూ ఆయనకు సహకారంగా ఉన్నందుకు, బంద్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం. ఇది పార్టీ కొరకు చేసిన సమ్మె కాదు, లేక బంద్ కాదు. భవిష్యత్తు కొరకు యువకులు బాగా ఉండాలనే ఉద్దేశంతో
విభజన జరిగిన తర్వాత మనకు తీరని అన్యాయం జరిగింది కనుక ఆంధ్రప్రదేశ్కి మళ్ళా అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా అంటూ వస్తే మనకు పరిశ్రమలు వస్తే ఉత్పత్తి జరుగుతుంది. అప్పుడు మన యువకులకు కావాల్సిన ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ దొరికితే గనక మనం ఈరోజు జాగ్రత్త పడి ప్రత్యేక హోదా కొరకు పోరాడాల. అది మాత్రం కాదు, ప్రతి ప్రాంతానికి కూడా అభివృద్ధి జరుగుతుంది. సుంకాలు చాలా తక్కువ వస్తే ఈరోజు మనం ట్యాక్స్ వచ్చి దాదాపు 70% మనం కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి, మనకు ప్రత్యేక హోదా అంటూ వస్తే కేవలం 10% కడితే ఆ మిగిలినంతా రాష్ట్రానికి వస్తుంది. అది మాత్రం కాకోకుండా పరిశ్రమలు భారతదేశ నలుమూలల నుంచి ప్రపంచంలో నుంచి కూడా మన ఇక్కడ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. మన యువకులు ఎక్కడ చూసినా ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది కనుక గ్రామాల్లో ఇంజనీర్లు అందరూ ఉన్నారు కనుక వారికి సరైన పరిశ్రమలు ఇక్కడ రాకపోతే, ఉత్పత్తి లేకపోతే అభివృద్ధి ఉండదు కనుక మనం వైఎస్ఆర్ జగన్ గారు పిలిపించారు. అందుకని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరులో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో విద్యార్థులకు ఖోఖో పోటీలు నిర్వహించారు. పట్టణంలో వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఖోఖో పోటీలు జరిగాయి. పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఎస్వి అశోక్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్, మేనేజింగ్ ట్రస్టీ జానకిరామిరెడ్డి, కోఆర్డినేటర్ మునిగిరీష్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకర దినం, ఆగస్టు 29. ఈరోజు ధ్యాన్ చంద్ గారి జన్మదినం. దీన్ని పురస్కరించుకుని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మన గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నాము. దానికి మొత్తం 15 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో విన్నర్స్కి సాయంత్రం 5 గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే మాకు ముఖ్యంగా 2 వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలా. ఒకటి ధ్యాన్ చంద్ అయితే, రెండోది మా రొటేరియన్ కీర్తిశేషులు పెద్దలు అల్లూరు ఆదిశేషారెడ్డి గారి గురించి. ఆయన ఎప్పుడు ఈ గ్రౌండ్లో ఎప్పుడు కలకలగా ఉండాలా, నవ్వుతూ ఉండాలా, సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. క్రీడలతో ఎప్పుడు జరుగుతూ ఉండాలని కోరుకుంటుంటారు కనుక ఆయన అభిష్టం మేరకు, ఆయన ఆజ్ఞానుసారం మేము కూడా రొటేరియన్గా ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. ఆయన ఉన్నప్పుడు కూడా జరుగుతుండేది. ఆయన నిర్యానంతరం కూడా ప్రతి సంవత్సరం ఏటా మేము ఇక్కడ క్రీడలు జరుపుతున్నాం. ముఖ్యంగా హాకీ కానీ ఏదో ఒకటి జరుపుతున్నాం. ఇప్పుడు క్రీడల్లో ఖోఖో పోటీలు చేస్తున్నాం ఈ సంవత్సరం. అలాగే దీనికి ముఖ్యంగా ఆయన గూడూరు ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా ఈ జాతీయ క్రీడా దినోత్సవం అంటే హాకీ లెజెండ్ అయినటువంటి ధ్యాన్ చంద్ జన్మదినాన్ని నేషనల్ స్పోర్ట్స్ డేగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఆ అకేషన్లో రోటరీ క్లబ్ ద్వారా ప్రతి సెక్టార్లో కూడా పేదలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అదే భావంలో ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం కూడా అనేక రకాల క్రీడా కార్యక్రమాలు రోటరీ క్లబ్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా దాత అల్లూరు ఆదిశేషారెడ్డి గారి స్టేడియం డోనారు. ఆయన కోరిక ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని కూడా సెలబ్రేట్ చేయాలి రోటరీ క్లబ్ అని ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన కోరిక మేరకు అల్లూరు ఆదిశేషారెడ్డి ట్రస్ట్ ఫర్ రోటరీ ట్రస్ట్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ ఖోఖో పోటీలు, దీంట్లో 15 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఆ టీమ్స్ అన్నిటికీ కూడా ఈరోజు మ్యాచెస్ నిర్వహించి ఈ క్రీడా దినోత్సవాన్ని గూడూరులో ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీని మేనేజింగ్ ట్రస్టీ జానకిరామిరెడ్డి గారి సూచన మేరకు రోటరీ క్లబ్ సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా జరుగుతుంది. అందరూ కూడా చాలా టీమ్స్ కూడా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. అందుకని భవిష్యత్తులో కూడా ఇలాగే మొట్టమొదట గూడూరులో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేయాలని ఆదిశేషారెడ్డి గారు సంకల్పించారు. గత 10 ఏళ్లుగా జరుగుతుంది. దీన్ని నిర్వహించడానికిగా ఈ స్టేడియంలో కార్యక్రమాలన్నీ నిర్వహించడానికిగా అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టే ఈ స్పోర్ట్స్ డేని స్పాన్సర్ చేస్తుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఖోఖో ఆడుతున్నాం. ఇంతకుముందుకే వాలీబాల్ కానీ, లేక హాకీ కానీ, క్రికెట్ కానీ ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్ ఆడుతున్నాం. ఇది ఆయన సూచనల మేరకు నిరంతరం కొనసాగేటట్టుగా మా రోటరీ క్లబ్ సభ్యులంతా కూడా కలిసికట్టుగా నిర్వహిస్తున్నారు. సీనియర్స్ కానీ, యంగ్స్టర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంజనీరింగ్ విద్య పూర్తి కాగానే వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీర సుదర్శన్ రెడ్డి తెలిపారు.
గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ప్రాంగణ ఎంపికలు జరిగాయి. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం చెన్నైకు చెందిన ఎస్సీఆర్ సాఫ్ట్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి కాగానే వివిధ సంస్థల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ప్రిన్సిపల్ వీర సుదర్శన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎస్సీఆర్ సాఫ్ట్ టెక్నాలజీ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో తిరుపాల్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, కంపెనీ ఎండీ నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. College Gudur should be proved by your caliber, your discipline and your attitude. I wish all the participants a great success and thank you very much for giving me this opportunity. In 2002, we wanted to develop kind of software products, particularly for the manufacturing segment, automotive segment. So we've been developing right from 2002, and we have come up with a complete online quality management system software, so which is being implemented in all automotive companies, particularly for all Hyundai, Ford, and all automotive ancillaries. Tata, like General Motors, like all auto ancillaries. So we are looking for very good engineers who are growth oriented, talented, and particularly who are dedicated and hardworking in nature. So who wanted to learn with us. రాజా వీధిలో ఉన్న ఇంటి స్థల వివాదంలో శేషమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న ఇంటి స్థల వివాదంలో శేషమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు తమ స్థలంలో కుమార్, నవనీతమ్మలు గోడ నిర్మిస్తుండగా అడిగినందుకు తమపై దాడి చేసినట్లు బాధితులు శేషమ్మ, నాగేంద్రలు తెలిపారు. ఈ దాడిలో కుమార్, నవనీతమ్మలు తమను తీవ్రంగా గాయపరిచినట్లు వాపోయారు. ఈ స్థలం విషయమై గతంలో అప్పటి సబ్ కలెక్టర్, ఆర్డీఓ చైర్పర్సన్, రెవెన్యూ అధికారులకు విన్నవించామన్నారు. అయితే నేటికి అధికారులు పరిష్కారం చూపలేదన్నారు. సబ్ కలెక్టర్, చైర్పర్సన్లు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు శేషమ్మ, నాగేంద్రలు కోరారు. స్థలంలో నవనీతమ్మ కుమార్ వచ్చి గోడ కడతారు, అది కోర్టులో ఉంది, కట్టబాకనమ్మా అని చెప్తే కోర్టులో పెట్టారు, రెడ్డిరాళ్ళతో పడ్డారు. రాజా వీధిలో 9/70 ఖాళీ స్థలం ఉన్నది, హౌస్ ఉంది. దాన్ని వచ్చేసి డెమాలిషన్ చేశారు కట్టాలని. దాన్ని నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ బ్రదర్ వచ్చేసి కోర్టు కేసులు ఉంటుంది, కోర్టు కేసులు నడుస్తుంటే దాన్ని ఈ విధంగా పక్కన ఉండే ఈ పెద్దశెట్టి నవనీతమ్మ కుమారు వ్యక్తులు వాళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళ గుణాదురాలు తవ్వి చేస్తుంటే దానికి హాని చేసి ఈ విధంగా గోడ కడుతుంటారు. ఇద్దరు కూలోళ్ళని పెట్టుకొని ఏందనేది అడగడం పోయినప్పుడు ఏంటంటే వాళ్ళు వీళ్ళ మీద తిరగబడి కట్టేదానికి లేదు, మీరు ఎట్ట కడతారని అంటే మాకు ఎలుకలు పోతున్నాయి, అయిపోతున్నాయి అనేసి గందరగోళం చేశారు. మీరు కట్టేదానికి లేదు, ఇది కోర్టులో నడుస్తుంది, మీరు ఇంత ముందు అడిగినప్పుడు పోతే ఎంచుకోమన్నాము, అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది, మేము ఇంకా రామని మీరు మాట్లాడారు. రేపు మేము కన్స్ట్రక్షన్ చేయాలని మేము ఉన్నాం కాబట్టి ఇంకొన్ని నెలల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో మేము ఆగి ఉన్నాము. కానీ మా స్థలంలో మీరు అతిక్రమించి కట్టడం అనేది తప్పు, ఇది కోర్టులో ఉందన్నా కూడా మీరు దీన్ని ధిక్కరించేసి ఈ విధంగా చేశారు. కాబట్టి ఈ విధంగా మాట్లాడేందుకు వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద రెబల్ అయిపోయేసి అమ్మ కొడుకు ఇద్దరు వచ్చేసి వీళ్ళ గాయాలు చేసి గందరగోళంగా ఇటుకరాళ్ళు ఉంటే వాటిలతో తీసుకుని కొట్టారు, గాయాలు ఏదటి చేశారు. పరిస్థితి ఆ పిల్లడు చూసిన మెడ ఈ విధంగా బాగా ఇదైంది, మెడ తిప్పలేని పరిస్థితులు కుర్రోడు ఏం చూసా ఆ విధంగా అంత గాయాలైనవి. గూడూరులోని బంగీ సాహెబ్ పేటలో లైఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మార్ట్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే, చైర్పర్సన్లు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో నిర్వాహకులు మొగల్ రఫీ, అన్వర్ బాషా, అలీ హుస్సేన్, సుధాకర్లు పాల్గొన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, మా లైఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ని రేపు ఆదివారం ఉదయం 10:30 గంటలకి గూడూరు బనిగిసాపేట మస్జిద్ ఖుబా దగ్గర ప్రారంభిస్తున్నాము. అదే సందర్భంగా 2వ వార్డుని
లైఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ దత్తత తీసుకుంటూ స్మార్ట్ వార్డుగా దాన్ని తయారు చేయడానికి కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారు ఇంతియాజ్ అహ్మద్ గారు మరియు మన స్థానిక శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మునగా దేవసేనమ్మ గారు, ప్రముఖ దాత అయినటువంటి కోట సునీల్ కుమార్ గారు, రియాజ్ అహ్మద్ గారు, పంచాయతీరాజ్ రియాజ్ అహ్మద్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. లైఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మరియు 2వ వార్డు స్మార్ట్ వార్డుకి కార్యాలయము ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ, పట్టణ ప్రజలందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఇదే మా ఆహ్వానము. పై కార్యక్రమంకు ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఐఏఎస్ గారు విచ్చేస్తున్నారు. మరియు పట్టణ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు, పొనకా దేవసేనమ్మ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ గారు, మా మిత్రుడు కోట సునీల్ కుమార్, ఇంకా సేల్ ట్యాక్స్ ప్రాక్టీషనరు, మరియు షేక్ రియాజ్ అహ్మద్, ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ జేఏసీ వైస్ చైర్మన్ మొదలగు వారు విచ్చేస్తున్నారు. పై కార్యక్రమంకు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా పట్టణ ప్రజలని, మిత్రులను, శ్రేయోభిలాషులను అందరినీ. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గూడూరులోని రోటరీ భవన్లో పాఠశాలల విద్యార్థులకు క్రీడలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు ఎస్వి అశోక్ చక్రవర్తి, రొటేరియన్లు జానకి రామిరెడ్డి, దశరథ రామిరెడ్డి, హరిప్రసాద్, మునిగిరీష్, నాగేంద్ర ప్రసాద్, క్విజ్ మాస్టర్ ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ఫిరోజ్ ఖాన్ గారికి ఈ క్విజ్ కంటిన్యూగా 15 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది మెయిన్గా రేపు ఆగస్టు 29 ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు రేపు. ఆ సందర్భంగా ముందు రోజు జరిగే ప్రతి ఏటా 28వ తేదీ ఆగస్టు 28 క్విజ్ పోటీలు జరుగుతుంది. దీనికి అన్ని స్కూల్కి సర్క్యులర్ పంపించాము, కానీ వచ్చింది చాలా తక్కువ స్కూల్సే. ఈరోజు సెలవు అని కొద్దిగా అటెండెన్స్ తక్కువ ఉన్నట్టుంది. అయినా పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మంచి ఆన్సర్స్ చెప్పారు, సంతోషం. దీనికి మెయిన్గా స్పాన్సర్ అయినటువంటి అల్లూరు ఆశాచారెడ్డి రోటరీ ట్రస్ట్ చైర్పర్సన్ జానకి రామిరెడ్డి గారు స్పాన్సర్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా స్టేడియంలోనే జరుగుతుంటాయి సాధారణంగా. అందువల్ల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రేపు అక్కడ చేయాలని నేను కోరుతున్నాను. ఈ స్టూడెంట్స్ అంతా కూడా చాలా చక్కగా ఆన్సర్ చేశారు. ఇది ముఖ్యంగా ఇది ఎందుకు కండక్ట్ చేస్తామంటే, ఇటీవల ఇంటర్నేషనల్గా చూస్తున్నారు, చిన్న చిన్న దేశాల్లో కూడా ఎంతోమంది స్పోర్ట్స్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనిపిస్తుంది వాళ్ళ దగ్గర. కానీ మన దేశం పోల్చుకుంటే చాలా వెనుకున్నాం. అందుకని ఇది విద్యార్థి దశలో నుంచే అవేర్నెస్. The schools have been participating enthusiastically. And one more thing, we should give a compliment to our quiz master Firoz. ఎందుకంటే హ్యావింగ్ నాలెడ్జ్ అనే పర్టికులర్ సబ్జెక్ట్, ఏదో సైన్స్ వాళ్ళు సైన్స్ మీద, మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ మీద, అదే ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీద అనేది, అండ్ ఇట్స్ నాట్ సబ్జెక్ట్ ఎట్ ఆల్. అండ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ద స్పోర్ట్స్, ఫస్ట్ బేసికలీ వన్ షుడ్ హ్యావ్ సమ్ ఎంట్రీ ఇన్ టు ది స్పోర్ట్స్, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అండ్ one should have the interest in that, and this interest is not going to pay him anything. It is outside his normal duties. So anyhow, this Firoz Khan keeping interest in this and acquiring knowledge on the sports for himself. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చిలకూరులో బంద్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చేవూరు నాగరాజు, సర్పంచ్ రామ్మూర్తి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, అంకయ్య, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, యువ నాయకుడు నాయకత్వంలో, యువ నాయకుడు
మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇటువంటి నీచమైన మాటలు, ఇటువంటి పెడద్రపు మాటలు కూడా ఆయన నిజంగా మాట్లాడుతున్నాడంటే దీనికంటే ఇంతకన్నా ఘోరం ఏది లేదని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మండలంలో ఉన్న నాయకులందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరిచి ఆయన మన ప్రత్యేక హోదా సాధించాలి. కానీ ప్రత్యేక హోదా ఎందుకు, మనకి అంతా రెండంతా డబ్బు ఇస్తారు, అది ఇదేనంటే ఆ డబ్బుతో ఇక్కడేమి ఉపయోగపడవు. ప్రత్యేక హోదా వేరు, అక్కడికి వచ్చే మనకి గ్రాంట్లు వేరు. గ్రాంట్లకి ఈ ప్రత్యేక హోదాకి కూడా చాలా తేడా ఉందని మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుకుంటాం. చిలకూరు సర్పంచ్గా మేమందరం కృషి చేస్తున్నటువంటి జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు మరియు వైఎస్ఆర్సీపీ ఎద్దల మధుసూర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చిలకూరు పంచాయతీకి వచ్చిన ప్రజలకందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ, మనమందరం ఈరోజు ఎన్నో దేశాల నుంచి ఎంతో పోరాటం జరిగింది. మనం ఈరోజు మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. మహాత్ములు ఎంతో మంది పుట్టి మన దేశాని కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మనం కూడా ఈ రోజు నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందే, చేస్తామని, ఏదేమైనా ప్రశాంతమైన వాతావరణంలో చేయాలని మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ సైదాపురంలో వైఎస్ఆర్సీపీ సిపిఎం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణారెడ్డి, శంకర్ రాజు, బండి వెంకటేశ్వర్ల రెడ్డి, మహేంద్ర, సిపిఎం నాయకులు ముత్యాలయ్య, ఎంవి రత్నం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేదానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ దానికి సంతకాలు చేసి రాష్ట్రం విడగొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రత్యేక హోదా కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. తెలంగాణ విభజించడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ దేశంలో కోల్పోయింది. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రాల నుంచి దేశ నాయకుడిగా ఉన్నటువంటి బీజేపీ వెంకయ్యనాయుడు గారు మనకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పినటువంటి నాయకుడు ఈరోజు ఆయన ద్వంద్వ వైఖరి మాట్లాడడం సరైనటువంటి కాదు. ఆయన ఈ జిల్లా నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పాటిస్తున్నట్టు బంద్ని జయప్రదం చేయాలని వామపక్షాలుగా మేము కూడా వాళ్ళు పాటించిన బంద్కి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంతైనా అవసరం. ఈరోజు నిరుద్యోగం తాండవేస్తుంది. ఈ ప్రత్యేక హోదాతో నిరుద్యోగం తీరిపోతుందని మనం అనుకుంటున్నాం. అయినా ప్రత్యేక హోదా మనకు పడలేదు, మనకు ప్యాకేజీ ఇస్తే చాలు, మనకు హక్కులు పడలేదు, అడకతింటే చాలు అని చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు. అదేవిధంగా కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు తలుపులన్నీ మూసుకొని ఆ విషయాలు బయటికి ఏ మీడియాకు కూడా పొక్కనీయకుండా చేసిన తీర్మానాల్లో ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్రాకి అని చెప్తే కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి మాట్లాడిన హీరో మాదిరిగా మాట్లాడిన వెంకయ్యనాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రత్యేక హోదా పడలేదు. ప్రత్యేక హోదా మీకు ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వని చెప్పి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ మనుబల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనంతరం చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంలో నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, అంకయ్య గౌడ్, వెంకటరమణయ్య గౌడ్ మండల నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమైక్య ఆంధ్రంగా ఉండేటువంటి మనము విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తానని ఆనాడు గవర్నమెంట్ లో చెప్పడం జరిగింది. ఆనాడు బీజేపీ పార్టీ 5 ఏళ్ళు ఇస్తామంటే 10 ఏళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు ఈ రోజు ఇవ్వకుండా ఈ మన రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు మిత్రపక్షంగా ఉండేదాని వల్ల పెద్దగా ఒత్తిడి చేయలేక మన రాష్ట్రానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి ఇక్కడికి చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. తప్పకుండా ప్రత్యేక ప్యాకేజీ కోసం వాళ్ళు పాకులాడుతున్నారు.
ప్రత్యేక హోదా వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగం, అదే ప్రత్యేక ప్యాకేజీ వస్తే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతూ ప్రజల యొక్క శ్రేయస్సు మాత్రమే అయితే మీతో 2 ముఖ్యమైన విషయాలు మీడియా వాళ్ళకి కానీ మీకు కానీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తమకి సహకరిస్తే ప్రజలు ఓట్లు వేస్తే మేము 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేము ఈ దేశాన్ని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా చందన అలంకారం, పల్లకి సేవ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతం జరిగింది. గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా హోమం నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయం, అలగనాథ స్వామి ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అమ్మవార్లకు సామూహిక విశేష పూజలు, పల్లకి సేవ వైభవంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. प्रहरिणी वाणी रमा सेविता मल्लाद्यासुरमूक दैत्यदमनि माहेश्वरी अंबिका चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी प्रणवाक्षरामृतरस पूर्णानुसन्धीकृता ओंकारी विनुता सुरार्चितपदा उद्दण्डदैत्यापहा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ
అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అరవిరి సోబగుల అతివలు మేచగ అరతెర మరుగున ఆడినదే అరవిరి సోబగుల అతివలు మేచగ అరతెర మరుగున ఆడినదే. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. నగవులు నిజమని నమ్మేదా ముగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేదా ముగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేదా తొల్లిటి కర్మము దొంతులనుండగా చెల్లబోయిక చేసేదా తొల్లిటి కర్మము గూడూరు మండలం నెల్లటూరు గ్రామంలో వెలిసి ఉన్న రామాలయంలో శనివారం సత్యనారాయణ వ్రతం పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే గూడూరు మండలం నెల్లటూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే
ಸೋಬಗುಲ ಅತಿವಲು ಮೇಚಗ ಅರತೆರ ಮರುಗುಣ ಆಡಿನದೇ ಅರವಿರಿ ಸೋಬಗುಲ ಅತಿವಲು ಮೇಚಗ ಅರತೆರ ಮರುಗುಣ ఆడినదే. సైదాపురంలోని పడమటి వీధిలో వెలసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నైవేద్యం చూపించేసినట్లయితే తీసి పక్కన పెట్టుకోండి. స్వామి అమ్మవారు అయిపోయారు. ఇప్పుడు మనుబోలులోని గంగమ్మ ఆలయం, విష్ణు ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా చందనాలంకారం, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా నాగరాజు యాదవ్ దంపతులు, అర్చకులు కుమార్ శర్మ, హనుమాన్ శర్మలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో ప్రశాంతంగా ముగిసిన బంద్. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అరెస్ట్, విడుదల. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. రోటరీ ఆధ్వర్యంలో ఖోఖో పోటీలు. విద్య పూర్తి కాగానే ఉద్యోగాలు. నారాయణ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు. వైభవంగా వరలక్ష్మి వ్రతం. అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Audio Jungle.